కీర్తనలు 144 నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధము, నా వ్రేలకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, హీ విల్ టీచ్ యూ హౌ టు ఫైట్ దిస్ బ్యాటిల్. హీ విల్ టీచ్ యూ హౌ టు ఫైట్ దిస్ బ్యాటిల్. దావీదు రాశాడండి, ఆయనకి మహిమ కలుగును గాక, ఆయన నాకు నేర్పిస్తాడంట. నేను చెప్పాను కదా, మారు మనసు పొందిన తర్వాతనే అనేక మర్మాలు దేవుడు బయలుపరిచాడు. ఎప్పుడైతే ఆయనకి సమీపంగా వచ్చానో అప్పుడే దేవుడు నాకు, అప్పటి వరకు ఒకలాగా పెరిగిన దాన్ని, అప్పటి వరకు ఒకలాంటి స్వభావం కలిగిన దాన్ని ఎప్పుడైతే మారు మనసు పొందానో, ఎప్పుడైతే దేవునికి దగ్గర అయ్యానో, హీ చేంజ్డ్ మీ. అందుకని ఇందాక కూడా నేను అన్నాను, ఈ 40 రోజుల్లో మనం అందరము రూపాంతర అనుభవం పొందాలి. ఉన్న స్థితిలో కాదు, ఉన్న పరిస్థితిలో కాదు, అన్ని విషయాలు రూపాంతర అనుభవము. వీ హ్యావ్ టు కమ్ అవుట్. ట్రాన్స్ఫిగరేషన్ మారాలి, మనసు మారాలి, క్రియలు మారాలి, ప్రవర్తన మారాలి, తలంపులు మారాలి, అన్నీ మారాలి. God is saying, I will teach you to war. ఈరోజు అంతరంగ యుద్ధాల్లో ఉన్నారేమో, అంతరంగ పోరాటాలు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నేను నీకు నేర్పిస్తాను. I will teach you how to war. I will teach you how to war. ఒకవేళ మీరు అంతరంగంగా యుద్ధంలో, అంతరంగమైన బాధల్లో ఉన్నట్లయితే, ఎలాగ దీని నుండి విడుదల, ఎలాగ దీని నుండి నాకు క్షేమము, హౌ విల్ ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అన్న పరిస్థితులు ఉన్నట్లయితే, ఈ పనులు, ఈ క్రియలు చేయాలని దేవుని వాక్యానుసారంగా దేవుడు ప్రేరేపిస్తున్నాడండి. మొదటిగా కీర్తనలు 70:1. కీర్తనలు 70:1. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయముకు త్వరగా రమ్ము. ఈరోజు ఏం చేయాలంట? ఒకవేళ అంతరంగ యుద్ధాల్లో, లేకపోతే బహిరంగంగా యుద్ధాల్లో, లేకపోతే ఆందోళనలో, అలజడిలో ఉంటే ఏం చేయాలంటే, ఆయన సన్నిధికి వెళ్ళి క్రై అవుట్. ఆయన సన్నిధిలో అంగలార్చండి. ఆయన సన్నిధిలో వెళ్ళి కేకలు వేసి, లేకపోతే ఇవి హృదయంలో ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగుల చేతనైనను ఆయన సన్నిధిలో అంటే క్రై అవుట్. మీకు ఎవ్వరికి చెప్పాలని తెలియట్లేదేమో, ఎలాగ చెప్పాలని తెలియట్లేదేమో, ఎవరు అర్థం చేసుకుంటారని తెలియట్లేదేమో, కానీ దేవుడు అంటున్నాడు, యూ కమ్ టు మై ప్రెజెన్స్ అండ్ క్రై అవుట్. ఆయన అంటున్నాడు కదా, మరలా చదువుదామండి. కీర్తనలు 70:1. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్మయ్యా, త్వరగా రయ్యా. కమ్ క్విక్లీ లార్డ్, ఐ కెనాట్ హ్యాండిల్ దిస్ ఎనీమోర్. కమ్ క్విక్లీ. ఆయన సన్నిధికి వెళ్ళి, దేవా నా దగ్గరికి త్వరగా రా. మనకి ఎస్కేప్ అవ్వటానికి మార్గం ఎవరు అని అంటే దేవుడు తప్ప ఇంకెవరు లేరండి. అందుకని ఆయనే మార్గము, సత్యము, జీవము అని వాక్యం తెలియజేస్తుంది. హీ ఈజ్ అవర్ ఓన్లీ వే ఆఫ్ ఎస్కేప్. ఇఫ్ యూ ఫీల్ హెవీ, భారభరితమైన ఆత్మ ఉంటే, మీరేం వ్యక్తిగతంగా చెప్తానండి, మీకు ఇలాగ థియరీగా చెప్తే మీకు అర్థం కాదేమో. నేను వ్యక్తిగతంగా ఏం చేసేదానంటే, చాలా మటుకి నా యవ్వన కాలంలో దేవునికి దూరం అయినప్పుడు ఎంతగానో కృంగుదల, వేదన మీకు అందరికి తెలుసు అనుకుంటున్నాను, కానీ మరలా చెప్తున్నాను ఒకవేళ వినని వారు ఉన్నట్లయితే. ఐ వాజ్ వెరీ డిప్రెస్డ్. నాకు మామూలుగా అంటే చిన్నప్పటి నుండి నేను ఒక్కదాన్ని ఒక రూమ్లో ఉండేదాన్ని కాదు. చీకటి అంటే తెగ భయము. అట్లాంటి దాన్ని నేను ఈ కృంగుదల అనే ఇది నన్ను పట్టి పీడిస్తున్నప్పుడు, డిప్రెషన్ స్పిరిట్. అందుకనే ఈరోజు మీరు ఎవరైనా చెప్తే నేను బాగా అర్థం చేసుకోగలుగుతాను. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ నో. మీరు ఎవరైనా చెప్తే ఐ కెన్ రిలేట్. అందుకనే నేను ఆ సమయంలో యవ్వన కాలం దేవునికి ఒక పక్కన వారికి నో చెప్పలేక, స్నేహితులకి అదే రీతి ఈ యవ్వన కాలంలో కొట్టుకుపోతున్నానని నాకు తెలుసు. ఈ పాపాలతో, శోధనలతో కొట్టుకుపోతున్నానని తెలుసు. అటువంటి పరిస్థితిలో దేవుని దగ్గర ముఖం చూపించలేక ఐ వాజ్ సో గిల్టీ. దేవా, ఐ డోంట్ డిజర్వ్ టు బీ ఇన్ యువర్ ప్రెజెన్స్ అని అపవాది నాకు ఏం అబద్ధం చెప్పేవాడంటే, పదే ఏం చెప్పేవాడంటే, నువ్వు తగవు, నువ్వు పాస్టర్ గారి కుమార్తె అని చెప్పుకోవడానికి నీకు సిగ్గైన ఉండాలి, నీకు తగదు అని ఎప్పుడు చూసినా నన్ను వేధించేవాడు, బాధపరిచేవాడు. నేరం, గిల్టీ, అపరాధ భావం, భయంకరమైన అపరాధ భావం. అందుకనే నేను అటు మా తల్లిదండ్రులకి చెప్పుకోలేనే, అటు నా స్నేహితులతో చెప్పుకోలేనే, అటు దేవుని దగ్గరికి కూడా రాలేనే. ఎందుకంటే దేవునికి ఇప్పటికే చాలా దూరం అయిపోయాను, చాలా పాపాల్లో పడ్డాను, చాలా వ్యతిరేకమైన పనులు చేస్తాను. ఐ డోంట్ డిజర్వ్. ఇంకెంత భయంకరంగా, ఎంత స్టేట్కి వెళ్ళాడు
అని ఎంత స్టేట్కి వెళ్ళాడంటే అపవాది నాకు అబద్ధానికి, నువ్వు ప్రభు బల పుచ్చుకోవడానికి కూడా నీకు అర్హత లేదు, నీలాంటి పాపాత్మురాలు ప్రభు బల పుచ్చుకోవడానికి అర్హత లేదు అని చెప్పి ఒకరోజు ప్రభు బల పుచ్చుకోకుండా కూడా అంత అపరాధ భావంతో నిండానండి. అంత భయంకరమైన గిల్టీ కాన్షియస్. ఐ వాజ్ సో గిల్టీ. ఐ సెడ్ ఐ డోంట్ డిజర్వ్ టు ఈవెన్ సిట్ ఇన్ యువర్ చర్చ్ అని, ఆయన మందిరంలో కూడా కూర్చోడానికి నాకు అర్హత లేదని అపవాది చెప్తానే అన్నాడు. ఇంకేదో నామకార్థంగా అలాగ వెళ్ళి ఆ పాటలు ఆ ప్రార్థన నామకార్థంగా చేస్తూ ఐ డోంట్ డిజర్వ్, గిల్టీ 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 గిల్టీ. నాకు ఒక లేబుల్ వేస్తాడు, నీకు అర్హత లేదు, ఒక ముద్ర వేసేసాడు. ఏంటిదంటే నీకు అర్హత లేదు, నీకు యోగ్యత లేదు, యూ డోంట్ డిజర్వ్ టు బీ హియర్ అని. నిజంగా వాడు అబద్ధాలు నేను ఎంతగానో నమ్మాను, చాలా కాలం నమ్మాను. అయితే దాని తర్వాత ఎప్పుడైతే చీకటి అనే భయము ఇదంతా ఉండిందో, ఈ కృంగుదల వచ్చినప్పుడు, ఈ భారభరితమైన ఆత్మ, ఈ గిల్టీ కాన్షియస్ అపరాధ భావం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఒంటరిగా వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయి టెర్రస్ పైకి చీకట్లోకి వెళ్ళిపోయి ఏకాంతంగా ఊరికే ఏడుస్తూ ఉండేదాన్ని. ఎందుకు ఏడ్చేదాన్ని తెలియదు, ఎవరైనా అన్నారా తెలియదు. ప్రేమ తగ్గిందా ఎక్కడైనా తల్లిదండ్రులు? లేదు. స్నేహితులు ఏమైనా తగ్గారా? లేదు. అందరు బాగానే ఉన్నారు, స్నేహితులందరూ బాగున్నారు, తల్లిదండ్రులు బాగున్నారు, కుటుంబం బాగుంది. కానీ భారభరితమైన ఆత్మ. ఐ యూస్ టు జస్ట్ క్రై క్రై క్రై. ఐ డోంట్ నో వై ఐ వాజ్ క్రైయింగ్. ఎందుకు ఏడుస్తున్నాను తెలియదు. ఎందుకంటే ఆ ఎడబాటు దేవుని దగ్గర ఉన్న ఎడబాటు ఎవ్వరు కూర్చోలేరు. దట్ ఐ అండర్స్టూడ్. అయితే ఏంటి ఆ బాధ అంటే, నేను దేవుని దగ్గరికి వెళ్ళలేనే, ఐఎమ్ సో గిల్టీ, ఐ కెన్ నాట్ ఈవెన్ అటర్ గాడ్స్. నేను దేవుని నామాన్ని కూడా పలకడానికి యోగ్యత లేదని అపవాది చెప్పిన అబద్ధాలకి ఎంతగానో లొంగిపోయాను. ఇంకా ఆఖరికి నా వల్ల అవ్వట్లేదని 1 సంవత్సరం దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళాను. ఆ సంవత్సరం అంతా భయంకరమైన నరకము నేను ఎప్పుడు అనుభవించలేదు. ఎందుకంటే ఆ సంవత్సరం నాకు ఏది తక్కువైంది కాదు. నా స్నేహితులు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబం ఉన్నాం, మేమందరం ఆనందంగా ఉన్నాం, ఏది తక్కువ కాలేదు. కానీ దేవుడు తక్కువ అయ్యాడు, దేవుడు ఒక్కడు తక్కువ అయ్యాడు. ఆ దేవుడే నా జీవితంలో లేనప్పుడు నేను నరకం అనుభవించాను నా జీవితంలో. ఆ నరకము 1 సంవత్సరం అనుభవించిన తర్వాత ఆఖరికి ఐ వాజ్ అట్ మై సాచ్యురేషన్ పాయింట్. ఇంకా తట్టుకోలేనంత బాధ, కృంగదల. ఏంటంటే, దేవా, ఒకవేళ నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదయ్యా, ఒకవేళ నువ్వు చంపినా పర్వాలేదయ్యా, కానీ నేను నీ దగ్గరికే వస్తానయ్యా అని ఆయన సన్నిధికి వెళ్ళి, ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన సన్నిధిలో ఏడ్చినప్పుడు, మొరపెట్టినట్టు. అందుకనే కమ్ డెలివర్ మీ క్విక్లీ లార్డ్, త్వరగా రమ్ము అన్నప్పుడు నేను ఆయన సన్నిధికి వెళ్ళి, దేవా, నా వల్ల అవ్వట్లేదయ్యా, నువ్వు లేకపోతే నేను లేనయ్యా అని ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో పడినప్పుడు సాష్టాంగపడి ఎంతగానో కొన్ని రోజులు ఐ వాజ్ జస్ట్ లయింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఫాస్టింగ్. నా వల్ల అవ్వదయ్యా, నువ్వే కావాలయ్యా, ఇవన్నీ వద్దయ్యా, ఇది అంతా ఈ లోకం వద్దు, ఈ లోక స్నేహితులు వద్దు. And I cried out in his presence, and that's when God turned my life around. అప్పుడు దేవుడు నా జీవితాన్ని మార్చాడండి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా మొరపెట్టానో, ఇంకా దేవుడు నాకు ఎంత తేలికనిచ్చాడు. అపవాది అబద్ధాలన్నీ సడన్గా మాయమైపోయినాయి. అప్పటి వరకు చెప్పాడు, యు ఆర్ గిల్టీ, నీకు తగదు, నీకు అర్హత లేదు, నువ్వు యోగ్యురాలివి కాదు, నువ్వు దేవుని మందిరంకి అడుగు పెట్టడానికి కూడా నీకు యోగ్యత లేదని చెప్పిన అపవాది, ఎప్పుడైతే నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో, దేవా, నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరయ్యా అని ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, మొరపెట్టుకున్నప్పుడు, ఐ కెన్ జస్ట్ ఫీల్ ఆల్ ద లైస్. ఏదైతే అపవాది అబద్ధాలు మాట్లాడాడు అవన్నీ కూడా సడన్గా మాయమైపోయాయి. ఎంత నెమ్మది! నిజంగా నది వల్లే ప్రవహింపజేస్తాడన్నాడు కదా ఆయన సమాధానం. అట్టి సమాధానం నాకు ఇచ్చాడు. ఆ 1 సంవత్సరం ఎంతో నరకం అనుభవించిన నేను ఇంకా తెగించేసాను. ఇంక నాకు ఇది ఏది వద్దయ్యా, నథింగ్ కెన్ సాటిస్ఫై మీ. ఏది కూడా నన్ను తృప్తిపరచలేదు, ఏది కూడా నన్ను సంధాయించలేదు, ఏది కూడా నాకు ఆనందం ఇవ్వదు. ఎన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఇట్స్ యూజ్లెస్. ఐ జస్ట్ వాంట్ యూ లార్డ్ అని ఆయనకు సమర్పించుకున్నప్పుడు నిజంగా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు మీకు భారభరితమైన ఆత్మ ఉంటే దేవుడు అంటున్నాడు, జస్ట్ క్రై అవుట్ ఇన్ హిస్ ప్రెజెన్స్, జస్ట్ క్రై అవుట్. ఆయన సన్నిధికి వచ్చి, దేవా, నా వల్ల అవ్వట్లేదయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, నీవే నాకు దిక్కయ్యా,
ఇందాక పాడంగా శరణం నీవే, నీవే నాకు శరణమయ్యా. ఐ హ్యావ్ నో వే అవుట్. ఈరోజు చాలామంది ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, క్రై అవుట్. అపవాది చెప్పే అబద్ధాలకి లొంగకండి. డోంట్ లిసన్ టు ద లైస్ ఆఫ్ ద ఎనిమీ, లిసన్ టు మీ. మీరు ఎంత పాపపు స్థితిలో నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. క్రై అవుట్ టు మీ. నా సన్నిధిలో మొరపెట్టండి, నేను విడిపిస్తాను. దావీదన్నాడు, త్వరగా రమ్మంటే నిజంగా దేవుడు త్వరగా వచ్చి విడిపించాడండి. ఈరోజు దేవుడు దూరంగా లేడు. ఈరోజు ఆయన చెయ్యి, ఆయన హస్తం తక్కువ కాలేదు మనల్ని తీసి లాగటానికి పాపపు ఊబి నుండి. హీ ఈజ్ సో క్లోజ్ టు అస్, హీ ఈజ్ సో నియర్ టు అస్. ఆయన సన్నిధిలో మొరపెడితే, ఆయన సన్నిధిలో దేవా నీవు తప్ప నాకు లేరు అని చెప్తే నిజంగా ఆయన వచ్చి మనల్ని విడిపిస్తాడు. మహిమ నుండి అధిక మహిమలోకి నడిపిస్తాడండి.